నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచిన 3 ఏళ్ల చిన్నారిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుందో తల్లి. ముందు రోజు శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రము బాసరలో చిన్నారికి అక్షరాభ్యాసం చేయించిన ఆ తల్లి మరుసటి రోజే ముక్కు పచ్చలారని చిన్నారిని ఎందుకు చంపాల్సి వచ్చిందో, తాను ఎందుకు చనిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన లోక వేణుగోపాల్ రెడ్డికి 5 ఏళ్ల కిందట కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరెగు చెందిన సాహితితో పెళ్లైంది. వీరికి 3 ఏళ్ల వయసున్న కూతురు రితిన్య ఉంది. ఏకైక కుమార్తె కావడంతో రితిన్య ఎంతో అన్యోన్యంగా చూసుకునేవారు ఆ దంపతులు. పెద్దపల్లి LIC కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న వేణుగోపాల్ భార్య బిడ్డతో కలిసి పెద్దపల్లిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. బుధవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్య, భార్య సాహితి ప్లాస్టిక్ తాడుకు వేలాడుతూ విగత జీవులుగా పడి ఉన్నారు. ఇక స్థానికులు సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు. తన చావుకు ఎవరూ కారణం కాదు అని రాసి ఉన్న సూసైడ్ నోటు ఘటనా స్థలంలో లభ్యమైంది. భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు అంటున్నారు. మరి ఎందుకు అంత బలమైన నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని స్థానికులు, బంధువులు అంటున్నారు. భార్య బిడ్డను కోల్పోయిన వేణుగోపాల్ గుండెలు విలిసేలా రోధిస్తున్నారు. ఏది ఏమైనా ఓ తల్లి అనాలోచిత నిర్ణయం ఓ పసికందును బలి తీసుకోవడమే కాక తన జీవితాన్ని తానే అంతం చేసుకుంది. ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలించింది.